గత వైసీపీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిందని జనసేన మంగళగిరి ఇన్ఛార్జి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో 2020 నుంచి 23 వరకు చదివిన విద్యార్థులు తమకు న్యాయం చేయాలని కోరుతూ శ్రీనివాసరావు వినతి పత్రాన్ని అందజేశారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఉపయోగకరంగా ఐఏఎస్ ఐపీఎస్ కోర్సుతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టి చంద్రబాబు ఎంతో మేలు చేశారన్నారు. గతంలో జగన్ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల రియంబర్స్మెంట్ సదుపాయాలు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలయంలో ఓన్లీ మైనర్ పిల్లల కోసం ఆడపిల్లల కోసం దీంట్లో ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ కోర్సు చాలా ఉపయోగకరంగా ఉంది అని చెప్పి ఆ రోజు పెట్టి కంటిన్యూషన్ చేసిన సందర్భంలో ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ గతంలో 5 సంవత్సరాల పరిపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరినీ రోడ్డును పడేసే పరిస్థితి. ఈ రోజు వాళ్ళ భవిష్యత్తుతో వీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆటలాడుకొని వీళ్ళంతా 2020 బ్యాచ్ స్టూడెంట్స్ 2020లో జాయిన్ అయిన తర్వాత 2023 సబ్జెక్ట్ అయిపోతే కోర్స్ అయిపోతే ఇంతవరకు ఫీజు రింబర్స్మెంట్ కానీ అలాగే వీళ్ళకి సర్టిఫికెట్లు కానీ ఏమీ ఇచ్చిన పరిస్థితి లేదు. వాళ్ళంతా కూడా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి అలాగే మన అనుగులు విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారిని కలవడానికి నా దగ్గరికి వచ్చారు. నేను తప్పనిసరిగా దీని గురించి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే మంత్రి గారు లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్ళి వీళ్ళ భవిష్యత్తుని నిలబెట్టడానికి మా సాహిత్యం చేస్తామని చెప్పి మేమంతా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చదువుకున్న వాళ్ళం సార్. మేము BA MA పబ్లిక్ పాలసీ అండ్ ఆంథ్రోపాలజీ చదువుకున్నాం సార్. మేము 2020 బ్యాచ్లో జాయిన్ అయ్యాం సార్. BA MA పబ్లిక్ పాలసీ అండ్ ఆంథ్రోపాలజీ. మాకైతే సర్టిఫికెట్స్ ఇస్తాము అని చెప్పేసి ఇప్పుడు ఫీజ్ రిమెంబర్స్మెంట్స్ వస్తుంది అని చెప్పి ఇప్పుడైతే మీకు ఫీజ్ రిమెంబర్స్మెంట్స్ రాదు ఎందుకంటే మీ సార్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఇది అది అని చెప్పేసి మాకు ఇట్లా చెప్పి మాకు సర్టిఫికెట్స్ అనేవి ఆపేశారు సార్. యూనివర్సిటీలో 2018 నుంచి బ్యాచ్ స్టార్ట్ అయింది సార్. జాయిన్ అయ్యాము 2023 పాస్డ్ అవుట్ లాస్ట్ సెప్టెంబర్. ఇప్పటివరకు మా సర్టిఫికెట్స్ రాలేదు, హోల్డ్లో పెట్టారు. మేము ఫీ రియంబర్స్మెంట్కి టోటల్ ఎలిజిబుల్ సార్. టోటల్